కృష్ణమోహన్ గారు ఇద్దరు చెప్పింది విన్నారు. కేంద్రం ఇవ్వట్లేదు కాబట్టి యూరియా స్కేర్సిటీ అనేది అద్దంకి దయాకర్ వాదన, ప్రభుత్వ వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వంది. కేంద్ర ప్రతినిధిగా మిగిలిన నేతలు కూడా చెప్తున్నారు గతంలో బఫర్ స్టాక్ ఉంది 2 లక్షలు, మేము కొత్తగా 5 లక్షలు చిల్లర ఇచ్చాము. వాళ్ళు అడిగింది 8,30,000 మెట్రిక్ టన్నులు, అందులో 7,20,000 వరకు వచ్చేసింది. ఇంకా 1,00,000 మెట్రిక్ టన్నులు ఇవ్వాలి. ఆ 1,00,000 ఈ మంత్ ఎండ్ ఉంది, ఇంకా నెక్స్ట్ మంత్ మొత్తం కలిపి 1,00,000 ఇవ్వాలి. ఇస్తామనేది వాళ్ళ వాదన. అంటే ఏంటి, గతంలో 10 ఏళ్ళుగా ఎన్నడూ నిజానికి స్కేర్సిటీ లేదు. రైతులు ఇట్లా రోడ్ ఎక్కి క్యూ కట్టింది నేనైతే చూడలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇక్కడ చాలా స్పష్టంగా పరిపాలన వైఫల్యం కనపడుతున్నది. ఎవరిది? కేంద్రందా రాష్ట్రందా? రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత డిమాండ్ వస్తుంది, ఎలాంటి వాతావరణాలు ఏర్పడతాయి, వ్యవసాయ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, రైతులను ఎట్లా అప్రమత్తం చేయాలనేటువంటి దాంట్లో గతంలో ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు ఇవ్వడము, సలహాలు ఇవ్వడము, ప్రత్యామ్నాయంగా ఇవాళ యూరియా కొరత ఏర్పడదు అనుకోండి, డిఏపి పొటాష్ గురించి లేకపోతే బయో ఫర్టిలైజర్స్ గురించి కూడా వ్యవసాయ శాఖ అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉండే. తర్వాత వీరి దగ్గర బఫర్ స్టాక్ అనేటువంటిది ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడే కదా బఫర్ స్టాక్ అనేది. కాబట్టి అంచనా వేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పిదం చేసింది అనేటువంటిది, ముందస్తు ఒక ప్రణాళిక వేసుకోలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే, మీరు అసలు ఒక 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 శ్వేతపత్రం ఇవ్వండి. ముందు ఎంత అడిగినరు, ఏమి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కాబట్టి ముందు శ్వేతపత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి, ఈ బ్లాక్ మార్కెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు బ్లాక్ మార్కెట్ అనే పదం గతంలో ఎప్పుడు కనిపించలే కదా. ఈ బ్లాక్ మార్కెట్ అని చెప్పి ఒక కృత్రిమంగా ప్రభుత్వం నుంచే విభిన్నమైనటువంటి ప్రకటనలు రావడం ద్వారా ఈ బ్లాక్ మార్కెట్ అనే పదం ఏర్పడి రైతులు చాలా బీభత్సానికి గురవుతున్నారు. మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ ఏం జరగబోతున్నది, మళ్ళీ రైతన్నలు ఏం కాబోతున్నారు? కాబట్టి ఒక స్పష్టంగా ప్రభుత్వం నుంచి గందరగోళం లేకుండా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో, ఇగో మేము ఇది అడిగినాం, ఇంత ఇచ్చిండ్రు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, మేము మీకు వెన్నంటి ఉంటామనేటువంటి భరోసా రైతాంగానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కదా. అలాంటి స్టేట్మెంట్స్ వస్తలేవు. ఇంతమంది దిలీపాచారి గారు మాట్లాడితే ఏమన్నారు, నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోని రైతులందరూ కూడా భయపడిపోతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏంటంటే, పరిపాలనా వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతున్నది. ముందస్తు అంచనాలు కనపడటం లేదు. ఒక గందరగోళ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాఖను అప్రమత్తం చేయడంలో కూడా వైఫల్యం. రిజర్వేషన్లకు కూడా ఏం చెప్తారు మీరు? గతంలో కూడా బీఆర్ఎస్ ఇంకా తగ్గించింది స్థానిక ఎన్నికల్లో అనేది మీ పై ఉన్న ఆరోపణ. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, అద్దంకి దయాకర్ గారిని చర్చలో పెట్టి మాట్లాడమంటున్నారు. మేము దయాకర్ గారిని ఇప్పుడు కూడా ఒక ఉద్యమ నాయకుడిగా చూస్తాం. సరే, ఆయన కాంగ్రెస్ కానీ మాలాంటి వాళ్ళకు ఆయన మీద ఎదురు మాట్లాడలేము మేము. ఎందుకంటే ఆయనకు మాకున్న అనుబంధం ఒక కరుడు కట్టిన ఉద్యమకారుడు. విషయం ఏంటంటే, సరే వారికి కంపల్షన్ ఉన్నది, నాకు కంపల్షన్ ఉన్నది. కాబట్టి నిఘా మాత్రం లోపించింది. బ్లాక్ మార్కెట్లో అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. దయాకర్ గారు మాట్లాడినట్టుగా అంత నిబద్ధతగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడుతున్నారు. వారు ఏమన్నారు, రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తామంటున్నారు. కానీ వాళ్ళ నిర్ణయం ఏం జరుగుతుంది, పార్టీ ప్రకారం మేము టికెట్లు ఇస్తాము, బీఫామ్లు ఇస్తాము అన్నారు. ఇవాళ 42% విషయంలో గ్రామ పంచాయతీలలో బీఫామ్లు ఎక్కడ ఉంటాయి? ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ అంటే ఇస్తారు. కాబట్టి మొదటి నుండి కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి. వారు ఏమంటున్నారు, చట్టం చేసినామని దయాకర్ గారు చెప్తున్నారు. వారు చట్టం చేయలే, బిల్లులు చేసి ఆ బిల్లులను గవర్నర్ గారి ద్వారా ఆమోదం కొరకు అక్కడికి పంపిర్రు. ఆ పద్ధతి కాకుండా ఈ బిల్లులను ఇక్కడ చట్టం చేసి ఈ చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెట్టమని చెప్పి పంపితే న్యాయం జరిగేది. కాబట్టి రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినాము, గవర్నర్ గారి ద్వారా అక్కడికి పోయినామని చెప్పడంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నిబంధనలు సరిగా పాటించకపోతే రాష్ట్రపతి గారి దగ్గర పోయింది అనుకోండి, రాష్ట్రపతి గారు ఏం చేస్తారు, లా డిపార్ట్మెంట్ అడుగుతారు. లా డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడుగుతారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారం, లా ఒపీనియన్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మొదటి నుండి కూడా వీళ్ళు తప్పుడు విధానాలు అవలంబించడం ద్వారా ఇవాళ 42% నిలబెట్టుకోలేకపోయినరు. మీరు ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ కనుక క్రియేట్ చేసి ఉంటే, పద్ధతులన్నీ ప్రామాణికంగా పాటించి ఉంటే, ఇవాళ నిజంగా కూడా మా దయాకరణ లాంటి వాడు కూడా గల్లు ఎగరేసి తిరిగేటోడు. ఆయన అన్నది చాలా చాలా గొప్ప మాట మాట్లాడాడు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తామంటున్నారు. ఆయన అంటే చాలా గౌరవంగా, పార్టీ వాయిస్ కావాలి మాకు. అక్కడ ప్రభుత్వంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తామంటారు, దయాకరణ అంటున్నారు. కాబట్టి ఇవాళ దయాకర్ గారికి మేము మనవి చేసేది ఏంటంటే, నిజంగా రాజ్యాంగ సంక్షోభం సృష్టించండి, మీ అంటే మేము అందరం ఉంటాం. థ్యాంక్ యూ వక్లబాద్ కృష్ణమోహన్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ దిలీపాచారి గారు.